అందరికీ నమస్కారం. ఏఐ టెక్నాలజీ కేవలం టెక్స్ట్ జనరేట్ చేసే స్థాయి నుండి ఒకదానికొకటి సహకరించుకునే స్మార్ట్ టీమ్స్ వరకు ఎలా పరిణామం చెందిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఈ ఆధునిక ఏఐ సిస్టమ్స్ వెనక ఉన్న ఆర్కిటెక్చర్ ఏంటో, దాని రహస్యాలను ఛేదించబోతున్నాం. మనం రోజూ వాడే చాట్ జీపీటీ గురించి ఆలోచిద్దాం. దాని వెనుకున్న అసలు టెక్నాలజీ ఏంటి? అది కేవలం ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఎల్ఎల్ఎం మాత్రమేనా? లేకపోతే మనం చూసేదాని వెనుక ఇంకా పెద్ద కథేమైనా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం ఈ విశ్లేషణ చివరికి మనకు ఖచ్చితంగా దొరుకుతుంది. సరే, మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. ఒక ఏఐ సిస్టమ్ కేవలం సమాధానాలివ్వడం నుండి మనకోసం నిజంగా పనులు చేసే స్థాయికి ఎలా ఎదిగిందో చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సో, అన్నిటికన్నా ముందు మనకున్నది ఎల్ఎల్ఎం. సింపుల్గా చెప్పాలంటే దీన్ని మనం ఒక మెదడులాగా ఊహించుకోవచ్చు. దీనికి అపారమైన సమాచారాన్ని ప్రాసెస్ చేసి తార్కికంగా ఆలోచించే శక్తి ఉంటుంది. టెక్స్ట్ రూపంలో అద్భుతమైన సమాధానాలు ఇస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఇది వెబ్ బ్రౌజ్ చేయడం గానీ, మనకోసం ఒక ఈమెయిల్ పంపడం గానీ అలాంటి పనులు స్వయంగా చేయలేదు. దానికి ఆ శక్తి లేదు. ఇక దాని తర్వాత స్టెప్ ఏజెంట్ ఏఐ. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. దీనికి మెదడు మరియు చేతులు రెండూ ఉంటాయన్నమాట. అంటే ఆ ఎల్ఎల్ఎం అనే మెదడుకు కొన్ని టూల్స్ రూపంలో చేతులు జోడిస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఏఐ బయటి ప్రపంచంతో కనెక్ట్ అయ్యి మనం చెప్పిన పనులను పూర్తి చేయగలదు. ఉదాహరణకు, మనకు లేటెస్ట్ న్యూస్ కావాలనుకోండి, అప్పుడు వెబ్ సెర్చ్ ఏజెంట్ బింగ్ లాంటి ఒక టూల్ని వాడి ఆ సమాచారాన్ని మనకు తెచ్చిస్తుంది. లేదా ఒక రిమైండర్ ఈమెయిల్ పంపాలి అనుకుంటే అది వెంటనే జీమెయిల్ ఏపీఐని వాడేస్తుంది. అవసరమైతే పైథాన్ కోడ్ రన్ చేసి డేటాను విశ్లేషించి గ్రాఫులు కూడా గీయగలదు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా యూజర్ ఆదేశించినప్పుడు మాత్రమే పనిచేస్తాయి. ఇప్పుడు ఏఐ పరిణామంలో మరో పెద్ద ముందడుగు చూద్దాం. కేవలం మన ఆదేశాలను పాటించే స్థాయి నుండి స్వయంగా ఆలోచించి సొంతంగానే పనులు చక్కపెట్టుకునే స్థాయికి ఏఐ ఎలా చేరుకుందో తెలుసుకుందాం. ఏజెంటిక్ ఏఐని మనమొక స్వతంత్ర ఉద్యోగితో పోల్చవచ్చు. అంటే దానికొక లక్ష్యాన్ని నిర్దేశిస్తే చాలు, ఇక ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏమేం పనులు చెయ్యాలో అదే ప్లాన్ చేసుకుంటుంది, వాటిని అమలు చేస్తుంది, వచ్చిన ఫలితాలను సరిచూసుకుని అవసరమైతే తన పద్ధతిని అదే మార్చుకుంటుంది. ఇదంతా ఒక లూప్లో నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు, ఏఐ సెక్యూరిటీపై ఒక రిపోర్ట్ కావాలి అని దానికి చెప్తే ఈ ఏజెంటిక్ సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఫస్ట్ రిపోర్ట్ స్ట్రక్చర్ ఎలా ఉండాలో ప్లాన్ చేసుకుంటుంది. తర్వాత వెబ్ సర్చ్ చేసి దొరికిన పీడిఎఫ్లు చదివి అందులోంచి కీలక సమాచారాన్ని బయటకు తీస్తుంది. ఆ తర్వాత పూర్తి నివేదికను రాసి చివరికి దాన్ని తానే ఒకసారి రివ్యూ చేసుకుని ఇంకా ఏమైనా మెరుగుపరచగలనా అని కూడా చూస్తుంది. ఇదంతా కూడా మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది. కాబట్టి చూశారు కదా, ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడా ఇదే. ఏజెంట్ ఏఐ అనేది యూజర్ ఆదేశం కోసం ఎదురుచూస్తుంది. కాని ఏజెంటిక్ ఏఐ అలా కాదు. ఒక లక్ష్యం కోసం స్వతంత్రంగా నిరంతరంగా పనిచేస్తూనే ఉంటుంది. ఇది కేవలం స్పందించడం కాదు, చొరవ తీసుకోవడమన్నమాట. సరే, ఇప్పటివరకు బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏఐ ఆర్కిటెక్చర్లో అత్యంత ఆధునాతనమైన స్థాయికొచ్చేశాం. ఇక్కడ ఒకే ఏజెంట్ కాదు, ఒక్కో పనిలో స్పెషలిస్ట్ అయిన అనేక ఏజెంట్లు ఒకే టీంగా ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఏజెంటిక్ ఆర్కెస్ట్రేషన్ను మనం ఒక మ్యూజిక్ ఆర్కెస్ట్రాతో పోల్చుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. అక్కడ ఎలాగైతే ఒక్కో వాయిద్యకారుడికి ఒక్కో స్కిల్లుంటుందో, ఇక్కడ కూడా ఒక్కో ఏజెంటుకు ఒక్కో స్పెషలైజేషన్ ఉంటుంది. ఇక వీళ్ళందర్నీ ఒక కండక్టర్ లాంటి మేనేజర్ ఏజెంట్ సమన్వయం చేస్తూ ఒక పెద్ద లక్ష్యాన్ని పూర్తి చేస్తుంది. ఉదాహరణకు, ఒక ఏఐ సెక్యూరిటీ సిస్టమ్ని తీసుకుందాం. ఇందులో ఒక ఏజెంట్ పనేంటంటే అప్లికేషన్ లాగ్లను స్కాన్ చేయడం. అదే సమయంలో మరో ఏజెంట్ ప్రాంప్ట్ ఇంజెక్షన్ లాంటి దాడులేమైనా ఉన్నాయా అని చెక్ చేస్తుంది. ఇంకో ఏజెంటేమో రిస్క్ స్కోర్ను లెక్కిస్తుంది. చివరిగా ఒక ఏజెంట్ వీటన్నింటినీ కలిపి ఒక ఫైనల్ రిపోర్ట్ సిద్ధం చేస్తుంది. ఇదంతా ఒక ఆటోమేటెడ్ వర్క్ఫ్లోలో జరిగిపోతుంది. ఈ టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అంటే ఏకంగా ఒక స్టార్టప్ను నిర్మించడానికి కూడా ఇలాంటి ఏఐ టీంలను వాడుతున్నారు. మార్కెట్ రీసెర్చ్ చేసే ఏజెంట్, పోటీదారులను విశ్లేషించే ఏజెంట్, ప్రోడక్ట్ డిజైన్ చేసే ఏజెంట్, చివరికి బిజినెస్ పిచ్ డెక్ తయారు చేసే ఏజెంట్, ఇలా ప్రతి పనిని ఒక స్పెషలిస్ట్ ఏజెంట్ టేకేర్ చేస్తోంది. అద్భుతం కదా? ఇంత అద్భుతమైన ఏజెంట్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయి? అసలు వీటి వెనక ఉన్న మ్యాజిక్ ఏంటి?
ఆ రహస్యం 2 కీలకమైన టెక్నాలజీలలో దాగి ఉంది. అవే RAG మరియు MCP. వాటి గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ 2 టెక్నాలజీలను చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. RAG అంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. ఇది LLMకి బయటి ప్రపంచం నుండి జ్ఞానాన్నిస్తుంది. మరోవైపు MCP అంటే మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. ఇది LLMకి పనులు చేసే శక్తిని ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే RAG జ్ఞానం కోసం, MCP యాక్షన్ కోసం. RAGని మనం ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది AI యొక్క మెదడును ఒక పెద్ద లైబ్రరీకి కనెక్ట్ చేస్తుంది. దీనివల్ల లాభమేంటంటే మోడల్కు దాని ట్రైనింగ్ డేటాలో లేని తాజా సమాచారం గానీ లేదా ఒక కంపెనీకి చెందిన ప్రైవేట్ సమాచారం గానీ అందుబాటులోకి వస్తుంది. కంపెనీ పాలసీల గురించి చెప్పే HR చాట్బాట్లు, పెద్ద పెద్ద లీగల్ డాక్యుమెంట్లను విశ్లేషించే టూల్స్, లేదా సెక్యూరిటీ గైడ్లైన్స్ను యాక్సెస్ చేసే సిస్టమ్స్, ఇలాంటి చోట్ల RAG చాలా కీలకం. ఇది ప్రైవేట్ డేటాను సురక్షితంగా ఉపయోగించుకోవడానికి బాగా సహాయపడుతుంది. ఇక MCP విషయానికి వద్దాం. ఇది AI మెదడుకు ఒక పవర్ఫుల్ టూల్ బాక్స్ను అందిస్తుంది. ఈ టూల్స్ ఉపయోగించి AI బయట సిస్టమ్స్తో మాట్లాడగలదు, ఫైల్స్ రాయగలదు, APIలను కాల్ చేయగలదు. ఒక్క మాటలో చెప్పాలంటే నిజమైన పనులు చేయగలదు అన్నమాట. డెవలపర్ల కోసం కోడింగ్ అసిస్టెంట్లు, కంపెనీలలో ఉండే SAP లేదా జీరా లాంటి సిస్టమ్స్తో ఇంటిగ్రేట్ అయ్యే ఆటోమేషన్లు, ఇంకా మనం ముందు చెప్పుకున్నట్టు బహుళ ఏజెంట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవాలన్న కూడా ఈ MCP అనేది చాలా అవసరం. ఇది LLMని కేవలం ఒక థింకర్ నుండి ఒక డూవర్గా మారుస్తుంది. సరే, ఇప్పటివరకు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం మొదట అడిగిన ప్రశ్నకు తిరిగి వెళ్దాం. అసలు ChatGPT అంటే ఏమిటి? ఇప్పటివరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్తో మనకిప్పుడొక స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. అవును, దాని కోర్లో ChatGPT అనేది ఒక శక్తివంతమైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్. అంటే ఒక మెదడు. దాని ప్రాథమిక శక్తి తార్కికంగా ఆలోచించడం, టెక్స్ట్ను అర్థం చేసుకోవడం, జనరేట్ చేయడం. అయితే అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. ఎప్పుడైనా ChatGPT వెబ్లో శోధిస్తున్నాను అని చెప్పటం గమనించారా? అది LLMకు సహజంగా ఉండే శక్తి కాదు. ఆ సమయంలో అది ఒక బయటి టూల్ను వాడుతోంది. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న చేతులను వాడుతోంది అనమాట. కాబట్టి మన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది. ChatGPT ప్రాథమికంగా ఒక LLM అంటే మెదడు. కానీ వెబ్ సెర్చ్ లాంటి టూల్స్ను ఉపయోగించినప్పుడు అదొక ఏజెంట్ AI లాగా పనిచేస్తుంది. ఆ సెర్చ్ ఫీచర్ దాని సహజ సామర్థ్యం కాదు, దానికి అదనంగా జోడించిన ఒక శక్తివంతమైన టూల్ మాత్రమే. మనం చూసినట్టుగా AI ఇకపై కేవలం ఒక పర్సనల్ అసిస్టెంట్ కాదు, అది పూర్తిస్థాయి టీమ్గా కూడా పనిచేయగలదు. ఈ టెక్నాలజీ ఇలాగే అభివృద్ధి చెందుతూ పోతే భవిష్యత్తులో ఏ పనులు, ఏ ఉద్యోగాలు పూర్తిగా ఆటోమేట్ కావచ్చు. దీని గురించి ఆలోచించడం చాలా ఆసక్తికరంగా ఉంది కదా.